హాయ్ అండి, నా పేరు మంజుల. నమస్కారం. ఆస్ట్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ అండి. సో ఎక్కువ మనకి ఆరోగ్యరీత్యా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ మనం ఫేస్ అవుతూ ఉంటాము. అంటే చిన్న వయసు అలానే పెద్ద వయసులో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. హెల్త్ మెయిన్ మనకి బాగుండాలి. అయితే ఏవైతే ప్లానెట్స్ మనకి నెగిటివ్ ఉంటాయో సో దాని ద్వారా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంటాయి. సో మెయిన్ ఈరోజు నేను ఒక బుధగ్రహం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. బుధుడు నీచలో పడ్డ వక్రంలో ఉన్న, అలానే బుధుడులో రాహు ఎంటర్ అయిన, సో కొన్ని హెల్త్ ఇష్యూస్ మీతో డిస్కస్ చేస్తున్నాను. అవేంటంటే మనకి ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ మోకాల్లో గుజ్జు జరగడము, హెయిర్ లాస్ అవ్వడము, స్కిన్ ఎలర్జీ, ఎక్కువ డస్ట్ ఎలర్జీ, ఇవన్నీ కారణాలు ఏంటంటే మనం చిన్న చిన్న వదిలేస్తూ ఉంటాం, కానీ అవి మేజర్ ఇష్యూస్ కింద మారే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం, అలా కొన్ని మళ్ళీ దానికి స్ట్రోక్ కింద రావడం, ఇవన్నీ సహజంగా మెడిసిన్స్ వల్ల లాంగ్ టర్మ్లో తగ్గుతాయి. అలా మనకి ఒక బుధగ్రహం వల్ల మనం పాజిటివ్గా మారితే ఇంకా మనం కొన్ని రెమెడీస్ వల్ల కూడా చేసే అవకాశం ఉంటుంది. సో నా థియరీ ఏంటంటే ఫ్రమ్ ఆస్ట్రాలజీ ఐ వాంట్ టు చేంజ్ ద హెల్త్ ఇష్యూస్ రిగార్డింగ్ ద ప్లానెట్స్. సో అవి క్లియర్ చేసినట్టయితే మనకి మార్పు అనేది కనిపిస్తుంది. మన ప్రయత్నంలో ఒక చిన్న ప్రయత్నము, అది మీకు నచ్చితే యూ కెన్ డూ ఇట్. సో ఒక క్లాత్, బుధగ్రహానికి సంబంధించింది ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ క్లాత్, మీరు వినాయకుడు టెంపుల్లో పూజారి గారి ఇచ్చినట్టయితే, అండ్ గ్రీన్ కలర్ ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదు, బత్తాయి అండ్ గ్రీన్ యాపిల్, అలా గ్రీన్ రిలేటెడ్ ఫ్రూట్స్ ఏమన్నా పూజారికి ఇచ్చినట్టయితే మీకు పాజిటివ్ ఉంటుంది. అంటే హెల్త్ కొద్దిగా ఒక 5 వారాలు చేసినట్టయితే హెల్త్ చాలా వరకు రిలాక్స్ అవుతుంది, మీకు చేంజెస్ కనిపిస్తాయి బుధగ్రహానికి. అండ్ పచ్చ పెసర్లు కూడా అదే 5 వారాలు కూడా మీరు ప్రసాదం కింద చేసి ఇవ్వచ్చు, లేదా నానబెట్టి ఆవు కూడా పెట్టచ్చు. ఆ రోజు ఫాస్టింగ్ ఉండడం చాలా బెస్ట్. అండ్ మనీ కూడా ఎవరికి ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది బుధవారం రోజు. ఈ స్మాల్ ట్రిక్ మీరు ఒకసారి చూడండి. అండ్ అలానే కొత్తగా చెప్తున్నా కాబట్టి, అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ ఐ వాంట్ టు కమ్, నా ఒక ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ చూడండి, ఇంకా చాలా విషయాలు హెల్త్ రిలేటెడ్ చెప్తుంటాను. నమస్కారం.